నేను ఇంతవరకు లంగా ఓణి అస్సలు ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి. సైడ్ పిక్ యాడ్ చేశాను. పిక్స్ కూడా అంత బాగా పర్ఫెక్ట్ కుదిరాయనమాట. నేను ఎంతైతే అనుకున్నానో దానికి డబల్ అయితే నాకు దొరికిందనమాట సాటిస్ఫాక్షన్. అసలు ఎంత ఫుల్లీ హ్యాపీ అనమాట నేను ఆ రోజు. శ్రావణ శుక్రవారం రోజు నేను ప్లాన్ చేసుకున్నాను. కొత్తగా శారీ అయితే తీసుకోలేదు నేను. నా దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ ఇట్లా విస్కస్ జార్జెట్ శారీ అయితే ఉంది. దీనితోటైతే నేను ఎప్పటినుంచో లెహెంగా స్టిచ్చింగ్ చేద్దామని ఉన్నది. కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఇదొచ్చేసి శ్రావణ మాసం ముందు రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు నైట్ 11కి ఆ టైంకి నాకు కటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఇది స్టిచ్చింగ్ చేద్దామనేసి పెట్టాననమాట. ఈ శారీ వచ్చేసి మొత్తం ఎటువంటి డిజైన్ ఏం రాలేదు. జస్ట్ లైన్స్ వచ్చాయి. మొత్తం కొంగు పాటలో గాని ఎటువంటి డిజైన్ రాలేదు. జస్ట్ పైన కింద బార్డర్ మాత్రమే వచ్చింది. నాకు సరిపోయిందైతే పై బార్డర్ తీసేస్తే నా హైట్‌కి సరిపోయిందనమాట లెహెంగాకి. సో, నేను ఒక సైడు బార్డర్ మాత్రమే కట్ చేశాను. మొత్తం శారీ మొత్తం కూడా 6 మీటర్స్ ఉంది. 6 మీటర్స్ క్లాత్ నేను లెహెంగాకి యూజ్ చేశాను. అసలు ఎంత లెంతీగా వచ్చిందో, ఎంత గీర వచ్చిందో నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన అవుట్‌ఫిట్ అనమాట లంగా ఓణి. నేను ఫస్ట్ టైమ్ వేర్ చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చూడొచ్చు పిక్ ఎలా ఉంది ఏంటనేది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. వ్యూస్ రెస్పాన్స్ అనమాట. అసలు ఎలా ఏం క్లాత్? ఎక్కడ తీసుకున్నావు? లేకపోతే ఎలా స్టిచ్చింగ్ చేశావు? అనేసి కమెంట్స్ వచ్చాయి. పర్సనల్‌గా కూడా చాలామంది అడిగారు. సో, నేను అదంతా కూడా నేను వీడియో పెట్టేద్దామని చెప్పేసి వీడియో పెడుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సింపుల్‌గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. నేను జస్ట్ లెహెంగా మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఓణి కింద కన్వర్ట్ చేసుకుంది శారీ అది. నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నానది. తర్వాత ఇంకొకసారి కూడా కట్టుకొని నేను పిక్స్ కూడా షేర్ చేశాను. ఇన్‌స్టాలో ఉన్నాయి చూడండి. రెడ్ శారీ మీద పిక్స్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి లెహెంగాకి బెల్ట్ అనమాట నడుము దగ్గర. నార్మల్‌గా నాడ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా బెల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కట్ వర్క్ తోటైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి చాలా స్టిఫ్‌గా అంటుపోయిందసలు చూడండి. సౌండ్ వస్తుంది కదా! అంత గట్టిగా అయితే స్టిఫ్‌గా అయితే ఉండిపోయింది. సో, మొత్తం కట్ వర్క్ ఎలా అయితే మనం ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే ఇదొచ్చేసి ఒరిజినల్. ఇదొచ్చేసి లైనింగ్ అనమాట. ఇలా కింద పెట్టేసి మొత్తం కట్ వర్క్ వరకు మొత్తం స్టిచ్చింగ్ చేసుకొని ఉల్టా అనేది చేసుకోవాలి. ఉల్టా చేసుకొని మనము లెహెంగాకి అటాచ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి నార్మల్ క్యాన్వాస్ కాదు. బెల్ట్‌లకి యూజ్ చేస్తారు కదా! బెల్టులకి అంటే బెల్ట్ కాదు. మగవాళ్ళకి ప్యాంట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ప్యాంట్‌ల నడుముకి వేస్తారనమాట. చాలా స్టిఫ్‌గా ఉండడానికి, మందంగా ఉండడానికి వేస్తారు. సో, అదనమాట ఇది. ఇలా షీట్ దొరుకుతది బయట మార్కెట్‌లో. నేనిది ఒక మీటర్ పైన అట్లా తెచ్చుకున్నాననమాట బెల్ట్‌లకి వాడుకోవడానికి. సో, నా దగ్గర ఉన్నది. నేను దాంతోటి కట్ వర్క్ అనేది నేను చూస్తున్నాను. దీనికి కూడా ఒక సైడ్ స్మూత్‌గా ఉంటది. ఇదే అనమాట. బాగా అంటుకుపోయిందనమాట క్లాత్‌కి. అసలు స్టిఫ్‌గా ఉండిపోయింది. ఇదొచ్చేసి నార్మల్‌గా బరకగా ఉంది. దీని మీద మనం స్టిచ్చింగ్ అనేది పడుతుందనమాట ఇప్పుడు. సో, ఒకవేళ తప్పకుండా మీరు కట్ వర్క్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలాంటి షీట్ మీద అయితే ట్రై చేయండి. యాజ్ యూజువల్‌గా కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇటు సైడ్ కాదు మనం స్టిచ్చింగ్ చేసుకున్నది ఇటు సైడ్ కాబట్టి ఖర్చు వరకు ఉంచుకొని మిగతాది మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. హ్మ్. మొత్తం కూడా కట్స్ పెట్టేసుకున్నాను. చూడండి మొత్తం కూడా కట్స్ అయితే పెట్టేసుకున్నాను మిడిల్‌కి. ఇప్పుడు ఇలా టర్న్ ఔట్ చేసుకోండి. కట్ వర్క్ నీట్‌గా ఫింగర్ తోటి నార్మల్ క్యాన్వాస్ కన్నా కూడా ఇది కొంచెం చాలా స్ట్రాంగ్‌గా ఉంది కట్ వర్క్ కాబట్టి ఫింగర్స్ కూడా కొంచెం ప్రెస్ చేయాల్సొస్తుంది గట్టిగా. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. బట్ లుక్ వైస్ వచ్చేసరికి పర్ఫెక్ట్‌గా వచ్చేసిందన్నమాట. చాలా థిన్‌గా ఉండడం వల్ల హ్యాండ్ కూడా కొంచెం పెయిన్ వస్తుంది. సో, పర్లేదు లుక్ అయితే బానే ఉంది. ఈజీగా ఉంది. ఐరన్‌తో కూడా పని లేకుండా అయిపోయేటట్టుందన్నమాట. సో, మనం ఏంటంటే కొంచెం క్లాత్ అనేది అంతా సరిగ్గా కూర్చోవడం కోసం మళ్ళీ మనం ఐరన్ అనేది చేసుకుంటాము. ఇదొచ్చేసి నడుము బెల్ట్ అనమాట లెహెంగాకి. నార్మల్‌గా థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇలా స్పెషల్‌గా ఉంటుంది. అకేషన్స్ అప్పుడు స్పెషల్‌గా అని చెప్పేసి నడుము దగ్గర ఇలా కట్ వర్క్ అనేది పెట్టుకున్నానన్నమాట. చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. కొంచెం నీడిల్ ఏదైనా ఉంటే గనక ఇటువంటి మూలల దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా. హ్మ్.
ఇది ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. సో, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లోపల బెల్ట్ వచ్చేసి మనకి ఇంతవరకే వచ్చింది కాబట్టి చూడండి ఇంకా ఇంత క్లాత్ ఉంది. ఇదంతా కూడా మనము స్టిచ్చింగ్‌లోకెళ్ళిపోతది. సో, నార్మల్‌గా మనకు బెల్ట్ వచ్చేసి ఇంతవరకే కనిపిస్తదనమాట ఇలా. చూడండి ఇలాగ అనేది కనిపిస్తది. సో, ఫినిషింగ్ అనేది నీట్‌గా అనేది ఉంటదనమాట. నడుం దగ్గర చూడడానికి కూడా లుక్ వైస్ చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. సో, క్యాన్వాస్ మాత్రం స్టిఫ్‌ది తీసుకోండి. మనం ఎంతైతే బెల్ట్ తీసుకున్నామో కరెక్ట్‌గా బెల్ట్ సైజ్‌కి మనము లెహంగా అనేది కుచ్చులు పెట్టుకోవాలి. లైనింగ్ కానివ్వండి, అలాగే శారీలో క్లాత్ కానివ్వండి, మొత్తం కూడా 34 ఇంచెస్ అయితే వచ్చింది. 34 ఇంచెస్‌కి మనం లైనింగ్ కానివ్వండి, 6 మీటర్ల చీరకు మొత్తం కూడా మనం 34 ఇంచెస్‌కి అయితే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఎంత స్టిచింగ్ చేసుకున్నా ఈ నడుం లూజ్‌ని బట్టి మనం మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. నేను 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. లోపల క్లాత్ కాబట్టి ఐరన్ చేస్తాను. డెఫినెట్‌గా ఐరన్ చేస్తాను. సో, 1 ఇంచ్ కానివ్వండి, హాఫ్ ఇంచ్ కానివ్వండి స్టిచింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎలా అయినా స్టిచింగ్ చేయనియండి. 34 ఇంచెస్ అనేది రావాలి. సో, ఈవెన్‌గా పెట్టుకుంటాను అనంటే ఈవెన్‌గా పెట్టుకోండి. లేకపోతే అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. లైనింగ్ మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి 3 మీటర్ అబోవ్ తీసుకున్నాము అనంటే నీట్‌గా ఇంకా హెవీగా వస్తాయన్నమాట. శారీకైతే ఎలా వస్తాయో అలా వస్తాయి. ఇప్పుడైతే నేను లైనింగ్ అనేది ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇలాగే శారీలోది కూడా పెట్టుకోవాలి. లైనింగ్ అయితే స్టిచింగ్ చేసుకున్నాను. కుచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి శారీలో క్లాత్ అన్నమాట. శారీలో క్లాత్ ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కి అలా వదిలేసేయండి. స్టిచింగ్‌లోకెళ్ళిపోతదనమాట. ఇంకా ఇప్పటి నుంచి 6 మీటర్స్ క్లాత్‌ని నేను 34 ఇంచెస్‌కి కన్వర్ట్ చేయాలి. సో, చాలా ఫ్రిల్స్ అయితే పడతాయి. చూడండి నేను ఎలా స్టిచింగ్ చేస్తాను ఏంటి అనేది. మీకు ఎంత సాధ్యమైతే అంత పెట్టేసుకోండి. పెద్ద పెద్ద ఫ్రిల్స్ కాదండి. నేను చిన్న చిన్న ఫ్రిల్సే పెడతాను. బట్ ఎలా పెడతాను ఏంటి అనేది ఒకసారి చూడండి. అలా కిందికి వచ్చాక ఇలా స్టెప్ బై స్టెప్ అనేది దగ్గర దగ్గర పెట్టుకుంటూ రావాలి. ఒకదాని కింద ఒకటి రావాలన్నమాట. ఇది వచ్చేసి ఫుల్లు విస్కస్ జార్జెట్ శారీ. సో, లుక్ వైస్ చాలా బాగుంటుంది. సో, అందుకే ట్రై చేస్తున్నానన్నమాట. ఇలా స్టిచింగ్ చేసుకోవాలి. చాలా దగ్గరకైతే వస్తాయి ఫ్రిల్స్. నేను ఈ వీడియోలో జస్ట్ నా లెహెంగాని నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఎలా స్టైల్ చేసుకున్నానని మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు కూడా చూడండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్‌లో పెట్టుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయితే చేయండి. అలాగే మనకు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉందండి. తప్పకుండా ఫాలో అయితే చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలా మొత్తం కూడా స్టిచింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇటు సైడ్ కూడా చూడండి మీరు. ఉల్టా సైడ్ చూసినా కూడా సేమ్ అలాగే వస్తదనమాట మనకి. ఇలా 34 ఇంచెస్‌కి అయితే మొత్తం కూడా స్టిచింగ్ అనేది చేసుకోవాలి. చాలా అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు స్టిచింగ్ చేస్తానో. సగం వరకు స్టిచింగ్ చేశాను. స్టిచింగ్ చేశాక ఒకసారి ఇలా కొలుచుకోండి. ఎంతవరకు వచ్చింది 20 ఇంచెస్ వరకు నేను ఇలా పిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మిగతా క్లాత్ అంతా కూడా ఇంకా 34 ఇంచెస్ కాబట్టి ఇంకా 14 ఇంచెస్ వరకు మనం పిల్స్ పెట్టుకోవాలి. ఇంకా మీటర్‌న్నర వరకు ఉంది. మీటర్‌న్నర కురువే ఉంటది. అలాగే మన యూట్యూబ్ ఛానల్‌లో ఇవే కాదండి, చాలా బ్లౌజ్ డిజైన్స్ కానివ్వండి, డ్రెస్ నెక్స్ ప్యాటర్న్స్ కానివ్వండి, బ్లౌజ్ నెక్ ప్యాటర్న్స్, స్కూల్ యూనిఫామ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బాయ్స్‌వి ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా లట్కన్ డిజైన్స్ ఉన్నాయి. థ్రెడ్స్ అనమాట. బ్యాక్ డిజైన్స్ ఎలా ప్రతీది కూడా చాలా డీటెయిలింగ్‌గా చెప్పడం జరిగింది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ కూడా చూడండి. ఏమైనా డౌట్ ఉంటే గనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి. డెఫినెట్‌గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకేమన్నా కొత్త వీడియోస్ కావాలన్నా, ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను. ఇలా మొత్తం కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టుకున్నాననమాట. ఒకసారి కౌంట్ చేద్దాము మళ్ళీ. ఇలా చూడండి ఈవెన్‌గా వచ్చాయి కదా! ప్రిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చింది. కానీ ఇప్పుడు వెయిట్ ఎక్కువైంది. లెహంగా 6 మీటర్స్ ఒకే దగ్గర ఉండేసరికి వెయిట్ ఎక్కువైపోయిందనమాట. 34 కదా! 34 ఇంచెస్ కదా! హాఫ్ అంటే 17 ఇంచెస్ రావాలి. చూడండి 17 ఇంచెస్ కరెక్ట్‌గా వచ్చింది. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రిల్స్‌లలో వచ్చేసి అనమాట. సో, మొత్తం కూడా ఇలా స్టిచింగ్ అనేది చేసుకోవాలి. స్టిచింగ్ చేసుకున్నాక లైనింగ్ అటాచ్ చేసుకుందాం ఇప్పుడు. ఉల్టా ఏదో చూసుకోండి. శారీ కాబట్టి నాకు ఫాల్ ఉంది. సో, ఇలా వచ్చేస్తది. లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్. ఐరన్ చేసుకున్నాక నేను ఇంకా నడుము పార్ట్ మొత్తం కూడా స్టిచింగ్ అనేది చేసుకోవాలి. సో, చూడండి ఇలా ప్రిల్స్ అయితే ఇలా వచ్చాయి. సో, ఐరన్ చేసుకున్నాక మళ్ళీ ఎలా స్టిచింగ్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇదొచ్చేసి ఫైనల్ అవుట్‌పుట్ అండి. లెహెంగా స్టిచ్చింగ్ చేశాక నడుం బెల్ట్ కానివ్వండి, మొత్తం ప్రిల్స్ ఐరన్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. నేను ఇంకా వేర్ చేశాక కూడా నేను పిక్స్ అనేది యాడ్ చేస్తాను లాస్ట్‌లో. అవుట్‌పుట్ చూసి మీ యొక్క ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా ఇటువంటి డిజైన్స్
కావాలి అని అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇది వచ్చేసి గురువారం నైట్ అనమాట, అంటే తెల్లారితే శుక్రవారం అనమాట. చాలా బిజీ షెడ్యూల్లో ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ప్రిల్స్ అయితే నడుం దగ్గర చాలా నీట్గా అయితే వచ్చాయి. ఐరన్ చేయడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఈ లెహంగా మీదకి శారీ తోటైతే ఓని కన్వర్ట్ చేసి వేర్ చేసుకున్నాను. సో మీకు కూడా ఎలా వేర్ చేసుకున్నాను ఏంటనే డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్